రైతు భరోసాపై తుది కసరత్తు. ఈరోజే మంత్రివర్గ ఉపసంఘం మరో కీలక భేటీ. అవును, రైతు భరోసాపై మంత్రివర్గానికి ఇక్కడ మంత్రివర్గానికి చేయాల్సిన సిఫార్సులపై చర్చించేందుకు ఉపసంఘం ఈరోజు మరొకసారి సమావేశం కాబోతోంది. ఓ నిర్ణయానికి వచ్చినా కూడా తుది సిఫార్సులు చేసే ముందు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను చెల్లిస్తామన్న ప్రభుత్వం 4వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చైర్మన్గా, మంత్రులు మిగిలిన వారందరూ కూడా సభ్యులుగా ఇందులో ఉన్నారు. ప్రతి కర్షకునికి కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో పంటలు సాగు చేశారా లేదా అనే దానితో సంబంధం లేకుండా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు కింద సాయం అందింది. అయితే గుట్టలకు, రోడ్లకు ఇలా వ్యవసాయం చేసే అవకాశం లేని వాటికి కూడా ఇవ్వటం సమంజసం కాదన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం పంట సాగు చేసిన ప్రతి రైతుకి ఇవ్వాలని నిర్ణయించింది. రైతు భరోసా ఇచ్చేదే రైతులకు పెట్టుబడి అవకాశం అని, కాబట్టి అసలు పంట వేయని వారికి ఇవ్వడం సరికాదన్న అభిప్రాయంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పంట సాగు చేసిన రైతు దరఖాస్తు చేసుకోవాల్సిన ఉంటుందని, దీన్ని అధికారులు పరిశీలించి ఆమోదం తెలుపుతారని, శాటిలైట్ వినియోగించుకొని సమాంతరంగా తనిఖీ చేస్తారని కూడా వర్గాలు తెలిపాయి. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం విస్తృతంగా సమీక్షించిన ఈరోజు మరోసారి మార్గదర్శకాల గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా దీన్ని 7,500కు పెంచుతామని ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రస్తుతం ఎకరాకు 6,000 చొప్పున ఇచ్చి క్రమంగా 7,500కు చేయాలని అభిప్రాయానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీనిపై కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఏది ఏమైనా మనకి ఈరోజు మీటింగ్ అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసా సాయానికి సంబంధించి అది 6,000 లేదా 7,500 అనేది, అంటే 12,000 లేదంటే 15,000 అనేది మనకైతే తెలుస్తుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.